ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 17వ షెడ్యూల్ ప్రకారంగా విశాఖపట్నం నగరానికి విజయవాడకు మెట్రో రైల్ సౌకర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. 10 సంవత్సరాలైనా ఇంతవరకు అతీగతి లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 50% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులు భరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వము టెండర్లు పిలవాలని నిన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వాస్తవంగా చట్ట ప్రకారం అయితే 100% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించాలి. కానీ నిన్న రాష్ట్ర ప్రభుత్వము 50% నిధులు భరించే విధంగా, రాష్ట్రము 50% కేంద్రం భరించే విధంగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. దీనివలన రాష్ట్రం మీద విపరీతమైనటువంటి ఆర్థిక భారం పడుతుంది. ఈ 2 మెట్రో రైళ్లకు తొలి దశకే 21,616 కోట్ల రూపాయల ఎస్టిమేషన్. తొలి దశకే అంటే దాంట్లో 50% నిధులు రాష్ట్రం భరించాలంటే 10,808 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఇప్పటికే రాష్ట్రము అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీనివలన రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో పడుతుంది. మరి డబుల్ ఇంజన్ సర్కార్ అని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. మరి డబుల్ ఇంజన్ సర్కార్ అయితే చట్ట ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇవ్వాల్సి ఉంటే దాన్ని సాధించకుండా 50% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ఒప్పుకోవడం ఇది రాష్ట్రానికి చేరని అన్యాయం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 50% భరించే విధంగా కాకుండా 100% కేంద్రమే భరించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవది యూరియా కొరత. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. దాదాపు ఖరీఫ్ సీజన్ సగం అయిపోయింది. రైతులు యూరియా కోసం ఎక్కడ దొరుకుతుందా అని పరుగులు తీస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్కి గాను రాష్ట్రానికి 1,30,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించింది. కానీ ఇంతవరకు వచ్చింది ఎంత? 49,485 మెట్రిక్ టన్నులు. ఇంకా రావాల్సింది ఎంత? 80,515 మెట్రిక్ టన్నులు. అంటే 1/3 వచ్చింది, 2/3 ఇంకా రావాలి. పర్యవసానంగా ఈ యూరియా కొరత ఏర్పడింది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వము కేటాయించినటువంటి ఆ యూరియా కోటాలో మిగిలిపోయినటువంటి 80,515 మెట్రిక్ టన్నుల యూరియాను వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయాలి, సరఫరా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.